మాతృదేవోభవ. గొల్లవాణిని కవికుల చక్రవర్తిగా చేసితివను మాట బోసి మాట. సరస్వతీదేవి మీద స్పష్టంగా ఆరోపణలు చేస్తున్నామండి. ఎదుర్కొనే వాళ్ళు ఉంటే ఎదుర్కోవచ్చు, అమ్మవారిని సమర్థించే వాళ్ళు ఉంటే సమర్థించవచ్చు. సిద్ధంగా ఉన్నాం వాదించడానికి ఆవిడకి వ్యతిరేకంగానే. గొల్లవాణిని కవికుల చక్రవర్తిగా చేసితివను మాట బోసి మాట. చంట నీర్వెట్టుచు సంత బెట్టకుమని పోతనన్ గోరుట పొల్లు మాట. చంట నీర్వెట్టుచు సంత బెట్టకుమని పోతనన్ గోరుట పొల్లు మాట. రాణిగా భావింప రాత్రికి రాత్రియే కావ్యమిచ్చిన మాట కలమాట. రాణిగా భావింప రాత్రికి రాత్రియే కావ్యమిచ్చిన మాట కలమాట. 10 అంకెలును రాని పరవస్తు చిన్నయన్ సూరి చేసిన మాట సోది మాట. 10 అంకెలును రాని పరవస్తు చిన్నయన్ సూరి చేసిన మాట సోది మాట. 35 ఏండ్లకు అవధాన బుద్ధి నొసగి ధారణా బ్రహ్మరాక్షస దర్పమొప్ప నన్ను బ్రోచుట కూడా విస్సన్న మాట. 35 ఏండ్లకు అవధాన బుద్ధి నొసగి ధారణా బ్రహ్మరాక్షస దర్పమొప్ప నన్ను బ్రోచుట కూడా విస్సన్న మాట. మా తెలుగు బ్రోవరావేణి మా తెలుగు బ్రోవరావేణి మధురవాణి. మా తెలుగు బ్రోవరావేణి మహితవాణి. సరస్వతీదేవి ఎంతోమందిని ఎన్నో విధాలుగా కాపాడిందని మనకి చారిత్రక సాక్ష్యాలు ఉన్నాయి. పురాణ కథలు కాదు, చారిత్రక సాక్ష్యాలే ఉన్నాయి. కానీ మన తెలుగు భాషను ఇప్పుడు కాపాడకపోతే అవన్నీ అబద్ధాలనే మనం చెప్పేస్తాం. ఇందులో అనుమానం ఏలా. ఇక దేవుడు కాపాడాలి ఈ భాషను, అంతే. సృష్టికి మూలమైన భగవతత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు ఆయన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్ మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1641వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః హిరణ్యగర్భశత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః. వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః. ఆ ప్రాణదః అన్న చోట మనం సుడిగాలి గురించి చెప్పుకుని జన్మ ఎలా ఏర్పడుతుందో కూడా చెప్పుకున్నాం. అందుకే ఆత్మ ఇక్కడి నుంచి అక్కడికి చెలించడం, అక్కడ జన్మించడం, ఇక్కడ మరణించడం ఉండదు. నజాయతే మ్రీతేవా కదాచిన్నాయం భూత్వా అని అనడంలో భగవద్గీతలో ఉద్దేశం అదే. నజాయతే మ్రీతేవా, కదులుతున్నదల్లా ప్రాణవాయువు. ప్రాణం వలనే మనస్సు. ఏతదన్నమయమాత్మానవపసంక్రామతి ఏతత్ ప్రాణమయమాత్మానవపసంక్రామతి ఏతన్మనోమయమాత్మానవపసంక్రామతి ఏతద్విజ్ఞానమయమాత్మానవపసంక్రామతి ఏతదానందమయమాత్మానవపసంక్రామతి. ఇలా ఒక్కొక్క దాన్ని పొందుతూ ఉంటుంది. అది ఏతత్తే అంతా ఒకటే పదార్థం. ఆ ప్రాణవాయువు చెలిస్తూ దాంతోపాటే మనస్సును చెలింపజేస్తూ ఆ మనస్సులోనే సంస్కారాలు వాసనలు అన్నీ ఉండడం వల్ల అవి ఒక శరీరాన్ని తమకు తామే సృష్టించుకొని ధరిస్తున్నాయి. సరిగ్గా కళ మనస్సు ప్రాణవాయువుతో కలిసి లేదా ప్రాణం మనస్సు కారణంగా మనస్సుతో కలిసి తన ఉన్న సంస్కారాలు వాసనలు ఆధారంగా 72,000 నాడుల్లో అంటుగట్టుకుపోయి అట్టగట్టేసి మాడుగట్టేసినటువంటి వాసనలను తీసుకొచ్చి వాటితోటి మనకు శరీర నిర్మాణం చేసి ఇంకో కొన్ని శరీరాల నిర్మాణం చేసి ఒక అరగంటలో పావు గంటలో కింద పడుతున్నాం, మీద పడుతున్నాం, ఆడుకుంటున్నాం, పాడుకుంటున్నాం, బేరమైన బయటకు వస్తున్నాం. జీవితం కూడా అంతే. కళ కంటే ఏ రకంగానూ గొప్పది కాదు ఇది. కళ కంటే ఏ రకంగానూ ప్రత్యేకమైనది కాదు. దీనంత తీవ్రంగా తీసుకోవడం వల్లే మనకు ఆందోళన కలుగుతుంది. ఆందోళన చెందవలసిన వాళ్ళు ఆందోళన చెందట్లా, మనం చెందుతున్నాం. భగవద్భక్తి కలిగిన వాడు ఆందోళనకి ఎలా లోనవుతాడు? ధర్మం కోసం పోరాడడం వేరు, ఆందోళన చెందడం వేరు. అర్జునుడు పోరాడాడు, ఆందోళన చెందలా. అభిమన్యుడు పోరాడాడు, ఆందోళన చెందాడు, ఆందోళన చేశాడు, అందుకే వెళ్ళిపోయాడు. అవి వేరే విషయాలు. విజయం కోసం ధర్మం కోసం పోరాడడం వేరు, విజయం కోసం వెంపర్లాడడం వేరు.
ఇదే కావలసింది. ఈ శరీరం ఇలా జన్మిస్తుంది, ప్రాణవాయువు చేస్తుంది ఆ పని. దాన్ని మించి ఏర్పడిందే మనస్సు. ఈ జీవుడు కనుక తాను ప్రతిబింబం అనే విషయం తెలుసుకొని, ఆభాసాన్ని తెలుసుకుని, పరమాత్మ స్వరూపుణ్ణే, నేను ఒక్కడి నుంచి కదలాల్సిన అవసరం నాకు లేదు. రామో విరామో విరతః, విరామస్థానం ఏదో అక్కడే ఉంటాను. విరతః, నాకు ఈ విషయాలు అవసరం లేదు, ఈ విషయంలో ఆసక్తి నాకు లేదు అని నిర్ణయించుకుంటే ఆ ప్రాణవాయువుతో పాటు సంచారం చేయకుండా స్థిరంగా ఉంటాడు. భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ, మళ్ళీ ఈ భవసాగరంలో పుట్టే ప్రశ్న లేదు. యత్సాక్షాత్కరణాత్ అంటే అర్థం అది, ఈ విషయాన్ని సాక్షాత్కరింపజేసుకోవడం. అంతేకాని ఆయన ఎవరో మూర్తి ఆకాశంలో కనిపిస్తాడు, ఆయన కనపడగానే మనకి మోక్షం వస్తుంది, అదొక మూర్తి, మనం ఒక మూర్తి అంటే రెండు మూర్తులు కలిపితే ఏమైంది? ముమ్మూర్తుల అజ్ఞానం అయింది. ఇన్ని మూర్తులు ఉన్నాక సృష్టి ఏమిటండి? మూర్తి రహితమైందే మోక్షం అంటే. మూర్తి ఉంటే మోక్షం ఉండదు, మూర్తి ఉంటే ఏ మూర్తో తేలాల్సిందే. కానీ ఆ మూర్తిరహితమైనటువంటి జ్ఞానాన్ని మూర్తితోనే పొందాలి. మందు వేసుకునేటప్పుడు ఒక్కోసారి దానికి ఏదో అనుపానంగా చేర్చి వేసుకోమంటారు. అనుపానం మందు కాదుగా. లేదు, మందు ఒక చెంచాలో ఉంచి ఒక అరుకు సేవిస్తాం, చెంచా కూడా మింగుతాం. కానీ అది సేవించాలంటే మూతో చెంచా ఉండాలా వద్దా? ఈ మూతా చెంచా లాంటివే మూర్తి ఆరాధన. మొహమాటం లేకుండా చెప్పాలంటే అంతే. ఓ రైలు ఎక్కాం, ఓ ఊరు వెళ్ళడానికి. ఆ ఊరు వెళ్ళాక రైలు దిగాలి. ఇంతకాలం రైలుతో ఉన్న అనుబంధం ఎలా వదులుకుంటావు? నేను ఎక్కడే కూర్చున్నానంటే మళ్ళీ బయలుదేరిన చోటకే పెడతావు. అది కూడా లేకపోతే ఒక రోజంతా ఆపేస్తారా, అక్కడి నుంచే మళ్ళీ బయలుదేరుతుంది. అంచేత గమ్యం చేరాక రైలు వదిలేసినట్టే అద్వైత జ్ఞానాన్ని పొందాక మూర్తి ఆరాధన అప్రయత్నంగా ఆగిపోతుంది, కొనసాగిన నిమిత్త మాత్రంగా ఉంటుంది. ఆ జ్ఞానం పెరుగుతున్న కొద్దీ అందరూ భగవత్ స్వరూపమే, విశ్వమంతా విష్ణువే, పాతాళం ఆయన శయ్య, సత్యలోకం ఆయన నాభికమలంలో ఉండే బ్రహ్మ, మధ్యలో ఉండే 14 లోకాలు విష్ణువే అని అర్థమవుతుంది. అప్పుడు ఎవరితో దెబ్బలాడతాం? ఎవరిని ప్రత్యేకించి అభిమానిస్తాం? దృష్టి దేని మీద ఉంటుంది? ధర్మం ఒక్కటే ఉంటుంది, నిష్కర్షగా వ్యవహరిస్తాం. ఇంత ఉంది ప్రాణదహానం. వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణవ ప్రణవ, ఓంకారం అనే అర్థం ఇదివరకే చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొకటి, వేదముల చేత ప్రణామము చేయబడువాడు అన్నారు వ్యాఖ్యాతలు. వేదముల యొక్క అంతిమమైనటువంటి జ్ఞానం, వేదం ప్రతిపాదించేటువంటి అంతిమమైన జ్ఞానం, వేద సారం ఏమిటి అంటే, యచ్చకించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః, లోపల బయట అంతా వ్యాపించి ఉన్నది ఒకే పదార్థమయ, దాన్నే నారాయణుడు అంటున్నారు. ఇంకొకరు ఇంకోలా అనొచ్చు, శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక, గమనించండి అక్కడ ఉండే వ్యాఖ్యానం, అక్కడ ఉండే విశేషం. భాస్కర్రాయలు, సింహంభట్ట రామమూర్తి గారు గొప్ప వ్యాఖ్యానం చేశారు. శృతులు ముఖ్యంగా శృతి సీమంతములు, శృతికి పాపడ భాగంలో ఉండే ఉపనిషత్తులు, వేదాంతం కదా, శిరస్సు కదా. శృతి శిరహ అంటే వేదాంతం కదా, వేదాంతం స్వచ్ఛంగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. ఆ సీమంతాన్ని సింధూరీకృత పాదాబ్జధూళిక, అమ్మవారి యొక్క పాదాబ్జముల్లో ఉండే ధూళి సీమంతం చేస్తుంది, సింధూరీకృతం చేస్తుంది. అంటే బాలసూర్యుని రంగుని సింధూరం అంటారు, బాలసూర్య కిరణాన్ని సింధూర వర్ణంలో ఉందంటారు. సరిగ్గా పాపడ సింధూరం ఆ రంగులోనే ఉంటుంది. ఆవిడ పాదం ఉపనిషత్తుల్ని ఇలా తాకగానే ఉపనిషత్తులు తెలుపు రంగు కాకుండా లేత ఎరుపు రంగు ధరించి, అంటే నిర్మలమైనటువంటి పరమాత్మ నుంచి సృష్టి ఏర్పడింది, సత్వగుణం రజోగుణంగా మారింది. ఇది శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక. అది ఆవిడ ఆజ్ఞతో జరిగింది. అందుకే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, ఉన్మేష ఉత్పన్న నిమిష విపన్న. ఆవిడ కను తెరిచింది, పాదం అక్కడ తాకిచ్చింది ఉపనిషత్ జ్ఞానం మీద. ఆ జ్ఞానానికి ఈ ఎరుపు రంగు పాద పద్మం తగలగానే అది ఎరుపు రంగు ధరించిందంటే ఎలాగా? జపాకుసుమం అంటారు, అది ఎరుపుగా ఉంటుంది, దాన్ని స్ఫటికం ఉంటుంది, దేవతార్చనలో వాడతారు. ఈ జపాకుసుమాన్ని అక్కడ పెట్టగానే స్ఫటికం ఎరుపుగా మారుతుంది. అంతే, ఎరుపు రంగు స్ఫటికాన్ని కంటిందా? లేదు. ఇది అక్కడ ఉండడం వల్ల దానిలో అది కనపడుతుంది. అలాగ సత్వగుణం నుంచి రజోగుణం ఏర్పడినట్టుగా సృష్టి ఏర్పడిందంటే అది మాయ, మిథ్య. మన నుంచి మనం పడుకుంటే కళ ఏర్పడినట్టే. ఈ రహస్యం వేదములు చదివి, వేదముల్లో ఉండే 4 వాక్యాలు చదివి,
వాటి సారాన్ని తెలుసుకుంటే కానీ అర్థం కాదు. అప్పుడు వేదములన్నీ దేనికి నమస్కరిస్తున్నాయి? శ్రీమన్నారాయణమూర్తి పాదపద్మాలకి, అమ్మవారి పాదపద్మాలకి, శివుడి పాదపద్మాలకి, రాముడి పాదపద్మాలకి, మీరు ఎన్ని పేర్లైనా చెప్పుకోండి, భగవంతుడి పాదపద్మాలకి నమస్కరిస్తున్నాయి. అందువల్ల ప్రణవక. అంతిమంగా వేదాల్లో ఉండే 4 వేదాల్లో ఉండే 4 మహావాక్యాలు. ఆ మహావాక్యాల సారాంశం భగవంతుడికి నమస్కారం. నమః అంటే మళ్ళీ తిరగేయండి మనః. మనః లేకపోతే నమః. నమః ఉంటే మనస్సు ఉండదు, నమః ఉంటే మనః ఉండదుగా. నమః అంటే నమస్కారం, మనః ఉండదంటే ఇక మనస్సు ఉండదు. అందుకే గమనించండి, 5 ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఈ 2 కలిస్తేనే కానీ నమస్కారం కాలేదు. ఈ ఇంద్రియాలు 10 కలిసిపోయాక ఏకమేవా అద్వితీయం బ్రహ్మ ఒకటే. అదే శ్యామలాదండకంలో చెబుతాడు. వాసరారంభ వేళ సముజృంభమాణారవింద ప్రతిచ్ఛన్న పాణిద్వయే సంతతోద్యద్వయే అద్వయే. వాసరారంభ వేళ సముజృంభమాణారవింద ప్రతిచ్ఛన్న పాణిద్వయే సంతతోద్యద్వయే అద్వయే. అమ్మవారి చేతులను వర్ణిస్తూ శ్యామలాదండకంలో వాసరారంభ వేళ అంటే రోజు మొదలయ్యే సమయంలో, ఉదయం అన్నమాట. వాసర ఆరంభ వేళ, దిన ప్రారంభంలో. సముజృంభమాణ అరవింద వికసిస్తున్న పద్మాలు ఉన్నాయి, చెరువులో వికసిస్తూ ఉంటాయి, లేత ఎరుపు రంగులు ఎలా ప్రకసిస్తాయి. ప్రతిచ్ఛన్న వాటితో పోటీ పడే, వాటిని పోలి ఉన్న. పాణిద్వయే వాసరారంభ వేళ సముజృంభమాణారవింద ప్రతిచ్ఛన్న పాణిద్వయే. అటువంటి 2 చేతులు అమ్మనివి. అంటే అమ్మవారి 2 చేతులు ఉదయకాలంలో వికసిస్తున్న పద్మాలతో పోటీ పడుతున్నాయి, లేత ఎరుపు రంగులో చక్కగా ప్రకాశిస్తున్నాయి. జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయిత అన్నట్టుగా. వెంటనే ఏమన్నాడు చూడండి కాళిదాసు మహాకవి. దండకాలుగా మామూలుగా తేలిగ్గా తీసుకోవద్దు, అలా పాడేయడం కాదు. వాసరారంభ వేళ సముజృంభమాణారవింద ప్రతిచ్ఛన్న పాణిద్వయే సంతతోద్యద్వయే అద్వయే. ఎంత మురిసిపోతానో నేను ఈ మాటలు చదువుతుంటే దండకాలు. నాకు ఏదో రోజు కోటని పెట్టుకున్నా, ఏదో నేను ప్రతి గురువారం ఈ దండకం మొత్తం గుర్తు చేసుకుంటాను. ఒకసారి ఏదో సమయంలో ప్రతి గురువారం గుర్తు చేసుకుంటాను. ఏదో ఒకటి పెట్టుకున్న వాళ్ళ శుక్రవారం ఒకటి, శనివారం ఒకటి, ఆదివారం ఒకటి, ఏదో కొన్ని దివ్య స్తోత్రాలు అలా గుర్తు చేసుకుంటే మనస్సు హాయిగా ఉంటుంది, జ్ఞానం పెరుగుతుంది, అమ్మవారి దయ కలుగుతుందమ్మా. అనుమానం ఏమిటి? అందులో అన్నీ లేవు. ఒకటి అర్థమైతే రెండోది అర్థమవుతుంది, 2 అర్థమైతే 16 అర్థమవుతాయి. వాసరారంభ వేళ సముజృంభమాణారవింద ప్రతిచ్ఛన్న పాణిద్వయే. అటువంటి 2 చేతులు కలిగిన దాన అంటూనే సంతత ఉద్యత్ ద్వయే అద్వయే. ఎప్పుడు ఇలా చేతులు ఉద్యత్ ఇలా ఏదో వికసించేలా ఉంటే ద్వయంగా ఉన్నాయి, కలిపిస్తే అద్వయే. అంచేత మనం ఇంద్రియాలు వేరే, కర్మేంద్రియాలు వేరే, జ్ఞానేంద్రియాలు వేరే, పంచభూతాలు వేరే, విషయములు వేరే అంటే అన్నీ వేరుగానే ఉంటాయి. కలిపిస్తే నమః అయిపోయింది ఒకటే. ఆ నమః తిరగేయండి మనః. మనస్సు మొదలైంది అంటే దిక్కుమాలిన మనస్సు దీని ఇల్లు బంగారంగా మొత్తం అన్ని వైవిధ్యాలు పెడుతుంది. వైవిధ్యాన్ని వైవిధ్యంగా ఉండనేదండి, వైరుధ్యం చేసేస్తుంది. వైవిధ్యంగా ఉంటే పర్వాలేదు, వెరైటీ అంటారు ఆంగ్లంలో, తట్టుకోవచ్చు, వెరైటీ మంచిదే. కానీ వెరైటీగా ఉండదండి, వైరుధ్యం, కాంట్రవర్సీ అయిపోతుంది. అలా అవ్వకూడదు. ఈ మనస్సు చేసే పని అది. అందుకే మనస్సును తరచు తిరగేయాలి, అట్టు తిరగేసినట్టుగా. మనః తిరగేస్తే నమః. 2 నపుంసకలం కాలే. నమః నమసి నమాంసి, మనః మనసి మనాంసి. ఈ 2 తిరగేస్తే మన నమః, నమస్కారం పెట్టేసి. అది ప్రణవాక. ఓం మనం వినపడగానే నమస్కారం పెడతాం. మనం వేదముల సారం ఏమిటంటే భగవంతుడు చేసే నమస్కారం అంతా ఒక్కటే అని భావించడం. ఊరికి దండం పెట్టేస్తే చాలని ఇంకేం అక్కర్లేదని కాదు. ఆ నమస్కారం ఏమిటి? మొత్తం అంతా ఒక్కటే అని భావించడం. వైకుంఠ పురుష ప్రాణద ప్రణవ పృథు విస్తృత స్వరూపము గలవాడు. పృథు మహారాజు కూడా. ఎం సర్వశైలా పరికల్ప్య వత్సం. హిమాలయ వర్ణన చేస్తూ కాళిదాసు కుమార సంభవంలో చెబుతాడు, రఘువంశంలో చెబుతాడు, కుమార సంభవంలో చెబుతాడు పృథు మహారాజు గురించి. ఎం సర్వశైలా పరికల్ప్య వత్సం మేరౌ స్థితే దోగ్ధరిదోహ దక్షే భాస్వంతి రత్నాని మహోషధీంశ్చ పృథూపదిష్టాం దుదుహుర్ధరిత్రీం. పృథు మహారాజు పరిపాలించే కాలంలో కరువు వస్తే 12 ఏళ్ల పాటు మహత్తరమైనటువంటి యజ్ఞం చేసి భగవత్ ప్రార్థన చేస్తే ఆయన్ని కరుణించి భూదేవి ధేనువు రూపాన్ని ధరించింది.
ఆ ధేనువుని పిండితే రత్నాలు ఔషధులు వచ్చాయి, మళ్ళీ పంటలు పండాయి. ఆ పృథువు భూమండలం అంతా సంచరించాడు, పరిపాలించాడు. అందుకే పృథ్వీ మండలంలో పృథ్వీ మీద ఆయన రథచక్రాల గుర్తులు లేని స్థలం లేదు కాబట్టి ఆయన్ని పృథువు అన్నారు. ఆ మాటకు వస్తే ఆ పృథువు పేరు మీదే పృథ్వీ ఏర్పడిందన్నారు. అంతకుముందు భూమిరచల అనంత రస విశ్వంభర స్థిర భూమికి అచల అనంత రస విశ్వంభర స్థిర వీటిలో పృథ్వీ లేదు. ఈ పేర్లతో ఉన్నటువంటి భూమికి పృథు మహారాజు యొక్క రథచక్రాలు సంచరించడం కారణంగా పృథ్వీ అని కూడా పేరు వచ్చిందన్నారు. అంటే అంతగా విస్తరించింది భగవంతుడి మహిమ. భూమండలంలో ఈ ప్రతిదీ పుణ్యక్షేత్రమే, ప్రతిదీ పుణ్యతీర్థమే. అందులో భారతదేశంలో అసలు సంకోచించాల్సిన పని లేదు. ఈ దేశానికి మూలమే ఆధ్యాత్మికత, ఈ దేశానికి గర్వకారణమే ఆధ్యాత్మికత. భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస్కృతం సంస్కృతిస్తథా. భారతదేశానికి ప్రతిష్టాకరమైన విషయాలు రెండు, ఒకటి సంస్కృత భాష, రెండు సంస్కృతి. ఈ రెండు లేకపోతే భారతదేశం ఏమిటి, ఏముంది కనుక చెప్పుకోవడానికి? వేలకు వేల ఏండ్ల అభివృద్ధికి అనేక దేశాలు మనల్ని ప్రశంసించడానికి కారణం ఏమిటి? సంస్కృత భాష, మన సంస్కృతి. ఆ వాంగ్మయం లేకపోతే, ఆ శాస్త్ర విజ్ఞానం లేకపోతే, ఆ పురాణాలు వేదశాస్త్ర పురాణాలు లేకపోతే, ఆ భగవద్గీత రామాయణ భారతాలు లేకపోతే ఏం చెప్పుకుంటాం? వీళ్ళ వాటి గురించే ప్రపంచం అంతా మనకే చూస్తుంది. అంత విస్తృత స్వరూపం భగవంతుడి దయ వల్లే మనకి ఏర్పడింది. దాన్ని మనం పురుష ప్రాణ ప్రాణద ప్రణవ పృథు హిరణ్యగర్భ శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజగ హిరణ్యగర్భక. చాలా సూక్ష్మంగా తెలుసుకోవలసిన మాట. ఏదో హిరణ్యమ గర్భమునందు కలిగినవాడు, వేదాత్మనాయ విద్మకే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ చెప్పడం తేలికే. ఏమిటి హిరణ్య గర్భ? సృష్టి ప్రారంభంలో త్రిభుజాకారం ధరించింది. మూల బిందు త్రిభుజాకారం ధరించింది, త్రికోణం. శ్రీచక్రంలో మధ్యలో బిందు ఉంటుంది, గమనించండి. ఆ పైన త్రికోణం, బిందు త్రికోణ వశుకోణ దశారయుగ్మ మన్వస్ర నాగదళ షోడశపత్రయుక్తం వృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రరాజ ఉదిత పరదేవతాయా. బిందు త్రికోణ, ఆ పైన వసుకోణ. వసుకోణములంటే సరిగ్గా 8 అష్టవసువులు కదా. ఈ త్రికోణం కిందికి ఉంటుంది, అది ఒక్కటే అలా అట్టి పెడితే కిందికి 4 పైకి 4, అది కూడా కలిపితే కిందికే 5. అదే నవకోణావరణం. దశారయుగ్మ ఇలా 2 చక్రాకారాల్లో ఉంటాయి, అవే దశారయుగ్మాలు. ఇప్పుడు మనం కాస్త జామెట్రీ క్షేత్రగణితంలో గడితే ఈ విషయం అర్థం. త్రిభుజం వృత్తసహితం హిరణ్యగర్భస్వరూపం వృత్తాకార త్రిభుజమేవ హిరణ్యగర్భ అన్నారు. కళ్యాణానంద భారతీ స్వామి అని చక్కని యోగి మహాజ్ఞాని పూర్ణమీమాంస అని గ్రంథం రాశారు. దొరకడం కొంచెం అరుదే కానీ దొరికితే చదివితే మంచిది. కళ్యాణానంద భారతీ స్వామి అని పూర్ణమీమాంస అని రాశారు. నేను చదివాను అదృష్టవశాత్తు. అందులో ఆయన ఈ రూపాన్ని చక్కగా వర్ణిస్తారు. త్రిభుజాకార వృత్తమేవ వృత్తావృత త్రిభుజమేవ హిరణ్యగర్భస్వరూప. ఒక వృత్తం ఇలా గీయండి, దానిలో త్రిభుజం గీయండి. వృత్తం ఆవరణం, త్రిభుజం విక్షేపం. కంగారు పడక్కలేదు. వృత్తం ఆవరణం అంటే చుట్టూ ఇలా ఉంది. ఒక కాగితం మీద మనం వృత్తం గీసామనుకోండి, వృత్తం గీయకుండా కాగితాన్ని చూడండి, తెల్లగా స్పష్టంగా స్వచ్ఛంగా, పరిధులు లేవు, అవధులు లేవు, అంతా ఒకటే. ఓ వృత్తం గీయగానే ఏమైంది? వృత్తం లోపల వృత్తానికి అవతల ఏర్పడింది. ఇలాగే ఏర్పడింది సృష్టి. బిందు ఒక్కటే ఉన్నప్పుడు ఏమీ లేదు. ఓ త్రిభుజం గీయగానే కామేశ్వరి కామేశ్వరుడు అన్నారు, ప్రకృతి పురుషులు అన్నారు. ఇంకా అక్కడి నుంచి ఓ వృత్తం గీశారు, అన్నీ గీశారు, ఇంకా మొత్తం గీసుకోవడమే, ఓ పూసుకోవడమే, రాసుకోవడమే. ఒక వృత్తం గీసినా కూడా చూడండి మీరు, ఆ వృత్తంలో చూస్తే అంతా ఒకటే, ఎక్కడ ఏ భేదాలు లేవు. వృత్తం ఎక్కడ మొదలైందో తెలియదు, ఎక్కడ ముగిసిందో తెలియదు. వృత్తాకారానికి మొదలేమిటి, ముగియడం ఏమిటి. కానీ ఒక త్రిభుజాన్ని గీసామనుకోండి, ఇలాగ త్రికోణం, వెంటనే ఇటు 2 కోణాల కింద ఒక కోణం వచ్చింది. అప్పుడు ఈ కోణం నుంచి చూస్తే కొలత వేరు, ఈ కోణం నుంచి చూస్తే వేరు, ఈ కోణం నుంచి చూస్తే వేరు. ఈ త్రిభుజంలో ఈ కోణం ఇంత, ఈ కోణం ఇంత, ఆ కోణం అంతా మొత్తం కలిపి డిగ్రీలు ఇంత, ఈ లెక్కలు చాలా ఉన్నాయి.
అందుకే కోణం అనేది గమనించండి. ఏదైనానండి ఇప్పుడు వారు ఆ కోణంలో చూశారండి, మనం ఇంకో కోణంలో చూడండి. ఏమిటి కోణం? కోణం అనగానే ఒక మూల, ఒక దృష్టి. అది ఆ వైపుకు బాగానే ప్రసరిస్తుంది, కానీ మిగిలిన వాటి వైపుకి ప్రసరించదు. అందుకే ఒక కోణంలో చూడడం ఎప్పుడూ సంకుచిత భావమే. సాహిత్యాన్ని, సంగీతాన్ని, జ్ఞానాన్ని ఎప్పుడూ ఒక కోణంలో చూడకూడదు, వృత్తాకారంలోనే చూడాలి. ఒక కోణంలో చూస్తే పాయింట్ చూడండి, ఇలా సూదిగా ఇలా చూటుకుంటూ వెళ్ళింది కోణం, ఆ దృష్టి అక్కడ బాగానే పడుతుంది, మరి మిగిలింది పోయింది. అర్థం కాదు ఎప్పటికీ ప్రపంచం. పరిపూర్ణతత్వం అర్థం కావాలంటే వృత్తాకారమే. కానీ మరి ఏర్పడింది ఏం చేస్తాం? అందుకే మనం ఆ కోణం 3 కోణాలు ఏర్పడ్డాయి, 3 కోణాలు 30 కోణాలు అవుతాయి. ఇంకా తల్లి ఒకలా కనపడుతోంది మనకి, అత్తగారు ఇంకోలా కనపడుతోంది. ఎందుకు కనపడుతుందండి? ఆవిడ ఓ పిల్ల తల్లే. ఈవిడ మనది అనే భావన ఉంది, ఆవిడ మనది కాదనే భావన ఉంది. ఈ భావన ఇదే కోణం, ఈ మనది. భావన మార్చుకుంటే అంత మారుతుంది. భావనాత్మకం జగత్. మన అబ్బాయి ఒకలా కనపడుతున్నాడు, ఓ రిక్షావాడు కొడుకు వేరుగా కనపడుతున్నాడు. మనవాడు అనే సమస్యగా మనవాడన్నా మనం అనుకోబట్టే కదా. మన అబ్బాయి పొరపాటుని చిన్నప్పుడే ఆసుపత్రిలోనే తప్పిపోయాడు, సంతలో తప్పిపోయాడు అనుకోండి. ఏమిటో మా వాడు చిన్నప్పుడే వెళ్ళిపోయాడమ్మా, ఇలాగేమిటో తప్పిపోయాడమ్మా ఎక్కడ అనుకుంటున్నాం. ఆ అబ్బాయి పొరపాటుని రిక్షావాడి ఇంట్లో పెరిగాడు. అలా వచ్చింది అవకాశం. అతను అదృష్టవంతుడు, ఇతను అదృష్టవంతుడు పెరిగాడు. అతను ఎప్పుడైనా రిక్షావాడు అబ్బాయిని మన ఇంటికి తీసుకెళ్తే మనం ఏమనుకుంటాం? వాళ్ళ అబ్బాయి ఎంత ముచ్చటగా ఉన్నాడు, అంతే. మనకనే భావన లేదే. అంచేది మనవాళ్ళు అనే భావన మనం పూర్తిగా పెంచుకున్నదే. ఇదే కోణం. వృత్తాకారంలో ఉన్నటువంటి పరిపూర్ణ దర్శన స్వరూపమైన పరమాత్మని మధ్యలో త్రికోణాకారం కారణంగా మనం కోణాల్లో చూస్తున్నాం. దీనికి మళ్ళీ కింద 4 పైన 4 ఏర్పడ్డాక, దానికి మళ్ళీ అష్టదళ పద్మాలు, షోడశదళ పద్మాలు ఏర్పడ్డాక, దానికి మళ్ళీ వృత్తత్రయంచ 3 రకాల వృత్తాలు ఏర్పడ్డాక, ధరణి సదన త్రయంచ అని చతురస్రాకాలు ఏర్పడ్డాక ఎంత మారిపోతుందండి ఇది! ఎంత మారిపోయిందండి నిజంగానే. అంచేది బిందువు నుంచి ఆ త్రికోణాకారం ఏర్పడింది, ఆ వృత్తాకారం ఏర్పడింది. అదే హిరణ్య గర్భస్వరూపం. దాన్నే బ్రహ్మదేవుడు అంటారు. ఆ కోణాకారమేమో ప్రకృతి పురుషుడు, ఆ వృత్తాకారంతో కలిపితే హిరణ్య గర్భుడు. అందుకే త్రిభుజం వృత్తాకారమేవ హిరణ్య గర్భస్వరూప. అది బ్రహ్మదేవుడు. ఇప్పుడు బ్రహ్మని, విష్ణువని, రుద్రుడని భేదాలు ఎక్కడి నుంచి పడతాం? ఆయా సృష్టి జరిగిన నిర్మాణంలో ఆయా సందర్భాల్లో ఆయా పాత్రలు వచ్చే వారి పనులు వారు చేశారు. పూర్ణమీమాంసలో ఉంటుంది ఈ విషయం. ఉపనిషత్తులు చదివిన అర్థమవుతుంది. ఇలా మనం ఒక్కొక్క దాన్ని వివరించుకుంటూ, జాగ్రత్తగా విశ్లేషించుకుంటూ, మేము ఎంత వివరించినా మీరింటి దగ్గర చదువుకుని విశ్లేషించుకుంటే ఆ పరిస్థితి వేరు. కాకపోతే ఇది ఉపయోగిస్తుంది, దీన్ని దానికి జోడించుకోవాలి. అన్నీ మాకే తెలుసు అనుకోవడం అది పొరపాటు. మీకు తెలుస్తూ మేము ప్రయత్నిస్తేనే కదా తెలిసింది. నేను ఇదివరకు విష్ణు సహస్రం వ్యాఖ్యానం చేయాలి అని నేను అనుకున్నాను, తప్పనిసరి కూడా. మరి తప్పదు కాబట్టి, చెయ్యాలి కాబట్టి, దానికోసం తయారయ్యాం కాబట్టి, మనకున్నటువంటి పూర్వజ్ఞానాన్నంతా దానికి జోడిస్తున్నాం కాబట్టి అనేక విషయాలు తెలుస్తున్నాయి. ఇంకా తెలుసుకుని కూడా చెబుతున్నాం. ఇదే ప్రయత్నం మీరు చేస్తే సాధ్యం కాదా? పోనీ ఇంత స్థాయిలో కాదు, కొంతైనా కాదా? ఆ ప్రయత్నశీలత పెరగాలండి. హిరణ్యగర్భక మిగిలిన చక్కటి నామాలన్నీ 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడడమే కాదు, ఉత్తరాలు, చిరునామాలన్నీ